హలో అండి, వెల్కమ్ టు పుష్ప డ్రీమ్ కిచెన్. నిన్నటి వీడియోలో అయితే వంగీబాద్ మసాలా పౌడర్ ఎలా చేయాలో చూసేసాం కదా. ఈరోజు అయితే వంగీబాద్ ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా అయితే మనకు కావాల్సినంత రైస్ అయితే చేసి పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే చింతపండు కూడా నానపెట్టేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఆనియన్ వేసేసి అందులోనే జీడిపప్పు కూడా కొన్ని వేసుకొని ఇవన్నీ వేగనివ్వాలి. ఆనియన్ అయితే ఇలా పొడవుగా అయితే కట్ చేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడైతే మనము ముందుగానే వంకాయ కట్ చేసేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టేసుకుంటాం కదండి. ఇప్పుడైతే ఇవి ఇందులో వేసేసుకొని పసుపు కొద్దిగా అయితే సాల్ట్ వేసుకోవాలి. నేనైతే సాల్ట్ ఇందులో ఒక చిటికెడే వేసానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేను రైస్లో వేద్దామనేసి ఇలా వేసాను. ఇలా ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడైతే ఇందులో చింతపండు రసం అనేది వేసేసుకోవాలి. మీకు చింతపండు రసం అయినా వేసుకోవచ్చు, లేదనుకుంటే నిమ్మకాయ అయినా పిండేసుకోవచ్చు అండి. ఒకటి నిమ్మకాయ రసం కూడా ఇలా వేసేసుకొని పుదీనా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనము రైస్ చేసి పెట్టేసుకున్నాం కదండి. ఈ రైస్లో మనం ముందుగా చేసి పెట్టేసుకున్న పౌడరు, సాల్ట్, 1 స్పూన్ నెయ్యి వేసేసి కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఈ లోపు ఇక్కడైతే వంకాయ కూడా మగ్గిందండి. ఇప్పుడు మనం మిగిలిన పౌడర్ అంతా కూడా ఇందులో వేసేసి మూత పెట్టేసి మగ్గిచ్చేసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టేసుకున్న రైస్ అంతా కూడా ఇందులో వేసేసి కలిపేసేసుకోవడమే. అంతే, వంగీబాద్ రెడీ. చాలా బాగుంటుందండి, చేయడం కూడా ఈజీనే. ఒకసారి మనం పౌడర్ చేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడైనా చేసేసుకోవచ్చు.